డివిజన్లో గ్రేటర్ ఎన్నికల్లో తప్పచెప్పి మరి రోడ్ షో చేసినప్పుడు కేటీఆర్ గారు పూర్తి బాధ్యత తీసుకొని 150 డివిజన్లో కూడా ఊహించని రీతిలో ముందుగా చెప్పినాం మేము 100కు పైన గెలుస్తామని చెప్పి. నిజంగా కూడా ఈ 150 డివిజన్లో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మరి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో ప్రజలందరికీ కూడా ఒక నమ్మకం ఉన్నది. ఈ ప్రభుత్వము 18-19 మాసాలు తక్కువ టైంలో కూడా ఊహించని రీతిలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని పని మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని చెప్పి ప్రజలు కూడా నమ్మినారు. ఏ నమ్మకంతో ఓట్లేసినారో ఈ ప్రభుత్వం మీద చాలా పెద్ద బాధ్యత పెట్టినారు ప్రజలందరూ కూడా. ఏదైతే వరంగల్లో కూడా అపోజిషన్ పార్టీలు అందరూ కూడా ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా ప్రజలందరూ కూడా తీర్పు ఇచ్చినారు. మరి వరంగల్లో అదేవిధంగా రంగారెడ్డి, హైదరాబాద్ 150 డివిజన్లో కూడా అది అపోజిషన్ పార్టీలు ఉన్నటువంటి ఎవరైతే ఎన్నెన్నో మాట్లాడినారు, సవాళ్ళు విస్తున్నారు, మరి వాళ్ళు కూడా ఏం చెప్పినా కూడా వాళ్ళకు మరి వాళ్ళు ఏదైతే మాట్లాడినారో తెలుసో తెలియక మేము అన్నీ కూడా పట్టించుకోకుండా ప్రజలు ఏదైతే నమ్మకంతో మరి టీఆర్ఎస్ పార్టీని గెలిపించినారో అదే నమ్మకంతో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా దేశంలోనే చెప్పుకోదగ్గ విధంగా చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం. అన్నిటికన్నా ముఖ్యంగా మరి పబ్లిక్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు మరి యువకుడు కేటీఆర్ గారిని మరి మున్సిపల్ మినిస్టర్గా కూడా చేస్తామని చెప్పడంతో ప్రజలందరూ కూడా ఒక నమ్మకం కుదిరింది. హైదరాబాద్ రంగారెడ్డి ఉన్నటువంటి 150 డివిజన్లో కూడా మరి పెద్ద మేడతో గెలిపించినారు. మరి ముందు ముందు కూడా ఊహించని రీతిలో ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా 150 డివిజన్లో కూడా ప్రజలు ఏదైతే కోరినారో మరి మంత్రులు ఎమ్మెల్యేలు పోయినప్పుడు ప్రజలకైతే హామీలు ఇచ్చినారో వాటిని అన్నీ కూడా తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. మరి కేటీఆర్ గారు కూడా బాధ్యత తీసుకొని మరి మున్సిపల్ మినిస్టర్గా, మరి ఐటీ మంత్రిగా, పంచాయతీరాజ్ మినిస్టర్గా దేశంలోనే కూడా పెద్ద పేరు తెచ్చుకున్నారు. కాబట్టి ముందు అదే నమ్మకంతో మరి మెజారిటీతో గెలిపించినారు. తప్పకుండా ప్రజలు కోరే విధంగా మరి అభివృద్ధిలో మేము ముందుంటాం.